స్టూడెంట్స్, ఈరోజు చేసేటువంటి మన వీడియోలో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం ఇదివరకే బ్లూ ప్రింట్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుండి, తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ చేసి ఉన్నాము. సో దీంతో 4 మార్క్స్ చేస్తే ఇందులో వచ్చేటువంటి 8 మార్క్స్ చేసినట్టు అవుతుంది. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ మళ్ళీ తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఈ ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా కూడా, ఆల్రెడీ పాత వారు చూసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చేటువంటి ఐపీకి సంబంధించినటువంటివి చూస్తూ ఉండండి. మీకోసం మనం కొత్త కొత్త వీడియోలు చేస్తూ ఉంటాము. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చేసేటువంటి 4 మార్క్స్ టాపిక్స్ చూసినట్లయితే, ఒకటి కెమికల్ బాండింగ్ అనేటువంటిది, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది, స్టైకియోమెట్రీ అనేటువంటిది, తర్వాత హైడ్రోజనస్ కాంపౌండ్స్ అనేటువంటివి, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్, తర్వాత థెర్మోడైనమిక్స్ అనేటువంటివి, పి బ్లాక్ ఎలిమెంట్స్ లో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఇవి. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ మన ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుండి వచ్చేటువంటి చాయిస్ ఉన్నాయి. సో కెమికల్ బాండ్ విషయానికి వచ్చినట్లయితే, కెమికల్ బాండ్ లో మనకు వచ్చేటువంటి 4 మార్క్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫాజన్స్ రూల్. సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే హైడ్రోజన్ బాండ్, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ ఏంటిదంటే సో sp3 డిహైబ్రిడేషన్ అనేటువంటిది. సో sp3 హైబ్రిడేషన్ లో మనం PCl5 మాలిక్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫోర్త్ sp3d2 లో హైబ్రిడేషన్, sp3d2 హైబ్రిడేషన్ సంబంధించి SL6 మాలిక్యూల్స్ డిస్కస్ చేస్తాము. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి కోవలెంట్ బాండ్ అనేటువంటిది డిస్కస్ చేస్తాము. సో ఇవి 5 క్వశ్చన్స్ మనకి కెమికల్ బాండ్ లోపల వచ్చేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫాజన్స్ రూల్, హైడ్రోజన్ బాండ్, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్, sp3d హైబ్రిడేషన్, PCl5 మాలిక్యూల్, తర్వాత SL6 మాలిక్యూల్, కోఆర్డినేట్ బాండ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏమి ఉంటాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కైనెటిక్ మాలిక్యులర్ థియరీ అనేటువంటి క్వశ్చన్. సెకండ్ వన్ క్వశ్చన్ ఏంటిదంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేటువంటిది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT అనేటువంటిది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, n మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. థర్డ్ క్వశ్చన్ అనేటువంటిది deduce from kinetic gas equation, the Boyle's law. Next one Charles law అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా deduce from the ఫోర్త్ క్వశ్చన్ అనేది deduce from kinetic gas equation లో మనకు గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. సో ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో తర్వాత నెక్స్ట్ వన్ తర్వాత డాల్టన్స్ లా అనేటువంటిది ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అనేటువంటిది వస్తుంది. సో ఇవి మనకు వచ్చేటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది నెక్స్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ అనేటువంటిది స్టైకియోమెట్రీలో. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దీంట్లో తీసుకుంటే, ఒకటి ఎంపరికల్ ఫార్ములా మీద అండ్ మాలిక్యులర్ ఫార్ములా మీద వస్తుంది. ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా మీద న్యూమరికల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవి ఒకటి. రెండోది ఏంటంటే సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. రెడక్స్ రియాక్షన్స్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ లో ఎసిడిక్ మీడియం ఒకటి, తర్వాత బేసిక్ మీడియం మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవి రెండు చూసుకుంటే మనకు
ఈ దీంట్లో ఎంపెరికల్ మాలిక్యులర్ ఫార్ములా, తర్వాత బ్యాలెన్స్ ఈక్వేషన్ లో సో రిడక్స్ రియాక్షన్ లో ఎసిడిక్ మీడియం లో అయానిక్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడము, తర్వాత బేసిక్ మీడియం లో బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది ఈ రెండింటిలో కంపల్సరీ మనకు వస్తుంది. సో దీంట్లోనే మనకు ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయమనేటువంటిది వస్తుంది. సో దీని తర్వాత ఇంకేమన్నా వచ్చేది ఉంటుందంటే టైప్స్ ఆఫ్ రిడక్స్ రియాక్షన్స్ అనేటువంటివి వస్తాయి. టైప్స్ ఆఫ్ రిడక్స్ రియాక్షన్స్ అనేటువంటిది క్వశ్చన్స్ కూడా వస్తుంది. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ తీసుకున్నట్లయితే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. దీంట్లో ఒకటి లీ షాట్లియర్ ప్రిన్సిపల్ మీద అప్లికేషన్ ఏముంటాయి, రెండు అప్లికేషన్స్ ఉంటాయి లీ షాట్లియర్ ప్రిన్సిపల్ లో. ఒకటి అమోనియా అనేటువంటిది, రెండోది సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేటువంటిది. సో లీ షాట్లియర్ ప్రిన్సిపల్ అప్లికేషన్ లో అమోనియా, సల్ఫర్ ట్రైఆక్సైడ్. అమోనియా అనేటువంటిది హేబర్స్ ప్రాసెస్ అనేటువంటిది. తర్వాత సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేటువంటిది కాంటాక్ట్ ప్రాసెస్ లో ప్రిపరేషన్ దీనికి సంబంధించినటువంటిది రావడం జరుగుతుంది. సో ఇది మెయిన్ గా మనకు కెమికల్ ఈక్విలిబ్రియం వస్తుంది. తర్వాత కేపీకేసీ మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది ఉంటుంది. కేపీ సో అమోనియా మాలిక్యూల్ కానీ PCl5 మాలిక్యూల్ కానీ ఇచ్చి వాటి మధ్య కేపీకేసీ అనేటువంటిది ఏ విధంగా ఉన్నటువంటిది, కేపీ ఇస్ గ్రేటర్ దెన్ కేసీ నా కేసీ ఇస్ గ్రేటర్ దెన్ కేపీ నా లేదా కేపీ ఇస్ ఈక్వల్ టు కేసీ అనేటువంటిది ఇందులో వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ యాసిడ్స్ అండ్ బేసెస్ లోపల మనం తీసుకుంటే యాసిడ్స్ అండ్ బేసెస్ లో టైప్స్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ థియరీలో ఒకటి అర్హీనియస్ థియరీ ఒకటి. తర్వాత రెండోది లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. తర్వాత మూడోది లౌరీ బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ వస్తుంది. సో ఇవి దీంట్లో టైప్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ బేస్ లో ఇవి మేజర్ గా యాసిడ్ బేస్ థియరీలో అరీనియస్ యాసిడ్ బేస్ థియరీ అనేటువంటిది, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అనేటువంటిది, లౌరీ బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ అనేటువంటిది 4 మార్క్స్ వచ్చేటువంటి చాయిస్ ఉంటుంది. ఇది కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ వన్ అదే విధంగా నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ చాప్టర్ థెర్మోడైనమిక్స్ తీసుకుంటే థెర్మోడైనమిక్స్ లో సో మేజర్ గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఇందులో ఎస్ లా ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ హీట్ కాన్స్టెంట్ అనేటువంటిది. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటిదంటే Cp - Cv = R అనేటువంటిది వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దీంట్లో ఈ రెండే వస్తాయి. సో అప్పుడప్పుడు అడుగుతుంటే మూడోది సిస్టమ్ మీద అడుగుతుంటుంది. సిస్టమ్ అనేటువంటిది వాట్ ఈస్ అ ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్ మీద అడగడం జరుగుతుంది. ఇది థెర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్ లో యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ అనేటువంటిది అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ వన్ సో the properties of oxidizing and reducing properties of hydrogen peroxide oxidizing and reducing properties అనేటువంటిది అడగడం జరుగుతుంది. సో ఇది అడుగుతారు. తర్వాత నెక్స్ట్ వన్ దీంట్లోనే హార్డ్ వాటర్, the terms of hard water and soft water and removing the hard water by removed by hard water by Kalgan method అనేటువంటిది అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ వన్ ఇందులో అడిగేటువంటిది ఏంటంటే ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్ ప్రీషియస్ హైడ్రేట్, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రేట్స్ అనేటువంటివి అడుగుతాడు. ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్, ప్రీషియస్ హైడ్రోజన్, ఎలక్ట్రాన్
డిఫిషియెంట్ హైడ్రేట్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. ఇవి హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్ లో వచ్చేటువంటివి. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్ లో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే దాంట్లో మేజర్ గా మనకు వచ్చేటువంటిది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బోరాక్స్ బీట్ టెస్ట్, బోరాక్స్ బీట్ టెస్ట్. తర్వాత రెండోది స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ B2H6. సో ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ అనేటువంటిది కూడా అడుగుతాడు. ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్, బోరాక్స్ బీట్ టెస్ట్, స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ అనేటువంటిది అడుగుతాడు. నెక్స్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో జీఓస్ లో జనరల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐసోమరిజం లో మనకు పొజిషన్ ఐసోమరిజం, తర్వాత ఫంక్షనల్ ఐసోమరిజం, నెక్స్ట్ వన్ మెటామర్స్, తర్వాత నెక్స్ట్ వన్ అదే విధంగా చైన్ ఐసోమరిజం. సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ రాయమంటారు. స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కన్వర్షన్స్ అడుగుతాడు. కన్వర్షన్స్ అనేవి మనకు 2 కన్వర్షన్స్ ఉన్నాయి. ఆ 2 కన్వర్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇవి మనకు ఉన్నటువంటి చాప్టర్స్. సో ఇవి మనకు దీంట్లో నుండి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి చాయిస్ అనేటువంటిది, స్కోప్ అనేటువంటిది ఉంటుంది. ఇవి కనుక మీరు కవర్ చేసినట్లయితే సరిపోతుంది. ఒకవేళ మనకు ఇంకా 4th ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు 4th ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో 4th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే గ్రాఫైట్ అనేటువంటిది, తర్వాత డైమండ్ అనేటువంటిది, సో పుల్లరిన్ అనేటువంటిది, వీటి గురించి రాయడం రైటింగ్ షార్ట్ నోట్స్ అంటారు. సో ఇది చూసుకుంటే సరిపోతుంది. 4th ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో గ్రాఫైట్, డైమండ్, పుల్లరిన్ సంబంధించినటువంటి రైటింగ్ షార్ట్ నోట్స్ ఉంటే చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇందులో ఇంకా తీసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్, జనరల్ గా దీంట్లో 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ 4 మార్క్స్ వస్తే దీని మీద అడిగేటువంటి ఛాయిస్ ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ ద కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది లేదా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది. సో ఇది కూడా అడగవచ్చు. సో దీన్ని స్కిప్ చేసుకున్నా కానీ ఇది 2 మార్క్స్ వస్తుంది కాబట్టి మిగతా చాప్టర్ చూసుకుంటే మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ అయిపోతాయి. ఇవి మనకు ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.